Hello Mama. Today let's solve brain sum of BST problem. మనకిక్కడ రూట్ నోడ్ ఇచ్చాడు. ట్రీ రూట్ నోడ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ అ బైనరీ సెర్చ్ ట్రీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బైనరీ సెర్చ్ ట్రీ గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా 2 ఇంటిజర్స్ ఇచ్చాడు. లో అండ్ హై అని 2 ఇంటిజర్స్ ఇచ్చాడు. మనం ఇక్కడ ఏం చేయాలంటే రిటర్న్ ద సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఆల్ నోడ్స్ విత్ వాల్యూ ఇన్ ద ఇంక్లూసివ్ రేంజ్ లో అండ్ హై. అంటే ఏం లేదు. ఈ ట్రీ ఇచ్చాడు కదా మనకి. ఈ ట్రీలో మనకి లో 7, హై 15 అని ఇచ్చాడు. ఈ రెండిటిని కలుపుకొని, ఈ రెండిటి మధ్యలో ఉన్న నోడ్ వాల్యూస్ ఉంటాయి కదా! ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉన్న నోడ్ వాల్యూస్ ఏంది? ఈ ట్రీలో 10 ఉంది అంతే. సో, ఈ 10ని యాడ్ చేసి 10, 15, 7 ఈ మూడిటిని యాడ్ చేసి వచ్చేది ఎంత సమ్ వస్తే దాన్ని రిటర్న్ చేయాలి. అంతే సింపుల్. రెండో ఎగ్జాంపుల్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే లో 6, హై 10 ఇచ్చాడు. లో 6, హై 10. హ్మ్. రెండిటి మధ్యలో ఉండేదేది అంటే 7 ఒక్కటే ఉంది. 10, 6, 16, 7, 23. సో, అది సమ్ అన్నమాట. సో, ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మనము ఆహ్, లెట్స్ సీ డయాగ్రామ్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో. ఓకే. సో, ఎలా ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని అంటే ఆహ్, BST ఈస్ జస్ట్ అన్ అదర్ బైనరీ ట్రీ. ఆహ్, కాపోతే ఇన్ ఆర్డర్ వేలో సార్ట్ అయ్యి ఉంటాయన్నమాట వాల్యూస్. ఇఫ్ యూ సీ హియర్ బైనరీ ట్రీలో మనము ఇన్ ఆర్డర్ వేలో ఇన్ ఆర్డర్ అంటే ఏంది? లెఫ్ట్, రూట్, రైట్ కదా! ఇలా తీసుకుంటే మనకి సార్టెడ్ అర్రే వచ్చేసిద్ది. 3, 5, 7, 10, 15, 18 ఇవన్నీ సార్టెడ్ ఆర్డర్‌లో ఉన్నాయన్నమాట. బ్రూట్ ఫోర్స్ వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని అంటే, ఈ ప్రాబ్లమ్‌ని ఆహ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేయొచ్చు. డీఎఫ్ఎస్ యూజ్ చేసి ట్రావర్స్ చేయి దీన్ని. ఇన్ ఆర్డర్ వేలో ట్రావర్స్ చేయాలి. అంటే ఏంది? నేను ఒక అర్రే తీసుకుంటా. ఒక అర్రే తీసుకొని రికర్సివ్‌గా ఇన్ ఆర్డర్ వేలో ఫస్ట్ లెఫ్టెస్ట్ నోడ్ ఏది? 3. సో, లెట్స్ అపెండ్ 3 టు దిస్. నెక్స్ట్ రూట్ 5, 5 తర్వాత రైట్ 7 తర్వాత ఈ సబ్ ట్రీకి రూట్ 10. ఓకే. ఈ రూట్‌కి రైట్ 15. దానికి రైట్ 18 కదా! సో, ఇది అర్రే మనకి. హ్మ్. ఇప్పుడు అర్రే వస్తే రేంజ్ సమ్ కొట్టేయొచ్చు కదా! ఇంక్లూసివో, ఎక్స్‌క్లూసివో కొట్టేయొచ్చు. జస్ట్ మనము ఫర్ లూప్ ఏసుకొని ఎన్ ఇన్ అర్రే అని జెప్పేసి కండిషన్ ఏసుకొని కొట్టేయొచ్చు. ఓకే. బ్రూట్ ఫే బ్రూట్ ఫోర్స్ ట్రావర్స్ చేసి ఇది ఆహ్, రు ఈ వాల్యూ రేంజ్ సమ్ 7, 15లో ఉందా? లేదు. క్యాన్సిల్. ఇది 7, 15లో ఉందా? లేదు. క్యాన్సిల్. ఇది 7, 15లో ఉందా? యెస్. 7 ఇది. 10 యెస్. 15 యెస్. సో, ఈ మూడిటిని సమ్ చేస్తాం. 18 లేదు కాబట్టి క్యాన్సిల్. ఓకే. అంతే సింపుల్. బ్రూట్ ఫోర్స్ వే చాలా సింపుల్. బ్రూట్ ఫోర్స్ వే కోడ్ చూద్దాం ఇక్కడ మనము. ఇక్కడ మీరు చూస్తే బ్రూట్ ఫోర్స్ కోడ్ చూస్తే నేను రిజల్ట్ ఆహ్, అర్రే తీసుకున్నా. డీఎఫ్ఎస్‌లో చెప్పా గదా! ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలని. ఇన్ ఆర్డర్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని చూస్తా. దెన్ రూట్‌ని చూస్తా. దెన్ రైట్ సబ్ ట్రీని చూస్తా. ఓకే. ఇఫ్ రూట్ ఉంటేనే. ఇది ఇలాగా ఎవ్రీ టైము నేను అపెండ్ రిజల్ట్‌కి అపెండ్ చేస్తున్నా రూట్ వాల్యూని. ఓకే. అప్పుడు మనకి డీఎఫ్ఎస్‌ని కాల్ చేయాలనమాట. మనము సమ్ అని ఒకటి వేరియబుల్ తీసుకుందాము. సమ్ రిటర్న్ చేయడానికి రిజల్ట్‌కి. ఇటరేట్ చేస్తాం. రిజల్ట్ అర్రేలో. రిజల్ట్ అర్రే మనకి ఉంటది గదా! నోడ్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. సార్టెడ్ ఆర్డర్‌లో మనము రేంజ్‌ని పట్టేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు లో అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు హై ఉంటే మనము సమ్‌కి యాడ్ చేస్తాం ఐని. రిటర్న్ సమ్ అంతే సింపుల్ అన్నమాట. ఇది బ్రూట్ ఫోర్స్. ఓకే. ఆహ్, ఇది బ్రూట్ ఫోర్స్. ఎందుకు బ్రూట్ ఫోర్స్ అంటే మనం అన్ని నోడ్స్‌ని చూస్తున్నాం గదా! లిటరల్లీ అన్ని నోడ్స్‌ని చూస్తున్నాం. అన్ని నోడ్స్‌ని చూస్తాను. ఎక్స్‌ట్రా స్పేస్ యూజ్ చేస్తున్నాము. రిజల్ట్‌ని ఈ అరేని స్టోర్ చేయడానికి ఎక్స్‌ట్రా స్పేస్ యూజ్ చేస్తున్నాము. సో, ఇట్స్ నాట్ వెరీ ఆప్టిమిస్టిక్ అన్నమాట. ఆ! ఆహ్, ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కాదు. మరి దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాం? వితౌట్ స్పేస్ యూజ్ చేయకుండా, వితౌట్ సీయింగ్ ఆల్ ద నోడ్స్ అంటే హింట్ మనకి ఐ మీన్ ప్రాబ్లమ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంది. బైనరీ సెర్చ్ ట్రీ.
బైనరీ సెర్చ్ ట్రీ అంటే నేను నోడ్ తీసుకున్నా. ఓకే. ఈ నోడ్ తీసుకున్నా నేను. ఈ నోడ్ ఇప్పుడు మనకి లోనేమో 7 ఏమో 15 కదా! ఇప్పుడు థాట్ మీన్స్ ఇప్పుడు ఈ నోడ్ వాల్యూ ఉందనుకో 10. సో, మనకిక్కడ 7 లో 15 హై. ఓకే. సో, నాకిక్కడ ఒక నోడ్ ఉంది. దాని వాల్యూ 10. ఓకే. 10 ఈజ్ బిట్వీన్ ఆహ్, లో అండ్ హై కదా! అప్పుడు ఆహ్, వాల్యూస్, వాల్యూస్ దట్ ఆర్ బిట్వీన్ 7 అండ్ 15 బోత్ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి. రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. సో, నేను రెండిటిని చూడాలి కదా! ఓకే. నెక్స్ట్ నేను రెండిట్లో ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీకొచ్చేసాను నేను. ఓకే. లెఫ్ట్ సబ్ ట్రీలో చూస్తున్నా నేను. 5 ఉంది. 5 లో కంటే లో ఉంది. లో కంటే చిన్నదే. సో, నేను ఈ లెఫ్ట్ ట్రీని అప్పుడు నేను ఈ దీని లెఫ్ట్ సబ్ ట్రీని, ఇగ్నోర్ చేసేయొచ్చు. ఎందుకంటే రూటే లో అంటే ఇంకా లెఫ్ట్ సబ్ ట్రీ దానికంటే లో ఉంటది గదా! ఇంకా చెక్ చేసి వేస్ట్. సో, ఐ కెన్ ఇగ్నోర్ లెఫ్ట్ సబ్ ట్రీ హియర్. ఇక్కడొచ్చేసి ఆహ్, ఇది లో ఉంది. అప్పుడు నేను రైట్ సబ్ ట్రీ చెక్ చేయొచ్చు. ఎందుకంటే రైట్ సబ్ ట్రీలో ఆహ్, రూట్ కంటే ఆహ్, పెద్ద వాల్యూస్ ఉంటాయి గాబట్టి, అప్పుడు దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ థట్ హియర్ సొల్యూషన్ ఉండొచ్చు. లైక్ హియర్ ఆ రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూ ఉండొచ్చని జెప్పేసి. సో, నేను ఇది చెక్ చేస్తా. ఉంది ఇక్కడ. చూస్తే లోకి ఇట్స్ ఈక్వల్స్ టు 7 గదా! విచ్ ఈస్ లో. సో, ఉంది గాబట్టి నేను దీన్ని సమ్‌కి యాడ్ జేస్తా. ఓకే. అండ్ ఓకే. లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. రైట్ సబ్ ట్రీలో 15 ఉంది. 15 10 కంటే పెద్దది. ఓకే. అండ్ హైకి ఈక్వల్ ఉంది. సో, మనము దీన్ని గూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో, ఐ విల్ యాడ్ ఇట్. దిస్ ఈస్ ఆల్రెడీ దేర్. సో, ఐ విల్ యాడ్ ఇట్ టు ద సమ్ హియర్. ఇంకా మనకిక్కడ 18 ఉంది. 18 హై కంటే ఎక్కువుంది కదా! రూట్ హై కంటే ఎక్కువుంది. దాని అర్థం ఏంది? ఆహ్, లెఫ్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. హై కంటే ఎక్కువుంది గాబట్టి. ఐ మీన్ సారీ. సో, దాని అర్థం ఏందంటే హై కంటే ఎక్కువుంది గాబట్టి నేను లెఫ్ట్ సబ్ ట్రీనే చెక్ చేయాలి కదా! రైట్ చెక్ చేసి యూజ్ లేదు. ఎందుకంటే ఇదే ఎక్కువుంది. ఇంకా రైట్‌లో ఎక్కువే ఉంటాయి గదా! సో, రైట్ సబ్ ట్రీని చూసి వేస్ట్. లెఫ్ట్ సబ్ ట్రీని చూస్తా. కానీ ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ దేర్ ఈస్ నో నోడ్ గదా! అప్పుడు నేను దీన్ని జీరోగా కన్సిడర్ చేస్తా. ఓకే. అలాగా ఎవ్రీ డెసిషన్ దగ్గర మనము ఒక సబ్ ట్రీని, ఎంటైర్ సబ్ ట్రీని ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఓకే. ఎంటైర్ సబ్ ట్రీని ఇగ్నోర్ చేస్తున్నాం. సో, మనకి ఇక్కడ ఆప్టిమైజేషన్ వచ్చేసి లాగ్ లాగ్ ఎన్ అవుతదనమాట. ఓకే. లాగ్ ఎన్ అవుతది. నేను ఇది చెప్పా గదా! బ్రూట్ ఫోర్స్ వచ్చేసి మనకి బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. ఓకే. సో, ఇది డ్రాయింగ్ ఎక్స్‌ప్లనేషన్. లెట్స్ రైట్ సమ్ కోడ్. నేను ఆల్రెడీ ఆహ్, బ్రూట్ ఫోర్స్ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశా కాబట్టి లెట్స్ డైరెక్ట్‌లీ రైట్ ఆప్టిమైజ్డ్ కోడ్ హియర్. ఓకే. ఆహ్, లెట్స్ డిఫైన్ హెల్పర్ ఫంక్షన్ డీఎఫ్ఎస్. నాట్ రూట్ రిటర్న్ 0. నాట్ రూట్ రిటర్న్ 0 ఇఫ్ రూట్ డాట్ వాల్యూ లెస్ దెన్ లో మనము డీఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ రైట్‌నే చూడాలి. ఓకే. ఇఫ్ రూట్ డాట్ వాల్యూ లెస్ దెన్ గ్రేటర్ దెన్ రైట్ గ్రేటర్ దెన్ హై డీఎఫ్ఎస్ రూట్ డాట్ లెఫ్ట్. ఓకే. సో, ఈ 2 బేస్ కండిషన్స్. జస్ట్ రిటర్న్ అన్నమాట హియర్.
ఈ 2 బేస్ కండిషన్స్ మనకి ఓకే. సో, ఆహ్, ఈ 2 కండిషన్స్ ఏం చేస్తాయంటే, నేను లెఫ్ట్ సబ్ ట్రీని చూస్ చేసుకోవాలా, రైట్ సబ్ ట్రీని చూస్ చేసుకోవాలా అని చూస్తాయి. కానీ ఇక్కడ మనకి 10 రెండిటి మధ్యలో ఉంది. హై లో కంటే లో లేదు, హై కంటే హై లేదు. సో, ఇప్పుడు ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మనకి బోత్ లెఫ్ట్ సబ్ ట్రీని కన్సిడర్ చేయాలి, రైట్ సబ్ ట్రీని కన్సిడర్ చేయాలి. సో, ఇప్పుడు ఆ కండిషన్ చూద్దాం. రిటర్న్ dfs ఆఫ్ root dot left ప్లస్ dfs ఆఫ్ root dot right. Okay, plus root dot value. Okay, so that is it. Return dfs of root. Let's run the code. Successful. Let's submit the code. Yeah, it is pretty pretty efficient. Thanks for watching.